కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి వైకుంఠవాసుని ఆయుధాలే 12 మంది ఆల్వారులుగా అవతరించినారు. శ్రీమన్నారాయణుడి పాద పద్మాలని నమ్ముకొని తమ పాశురాలతో ఆ స్వామిని కీర్తించిన పరమ భాగవతోత్తములని ఆల్వారులు అంటారు. ఆల్వార్ అంటే భగవద్భక్తిలో మునిగిపోయిన వారు అని అర్థం. ఈ యొక్క కలియుగంలో ఆ భగవద్భక్తుల గురించి ఎవరైతే వింటారో వారికి శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. భగవంతుడే స్వయంగా భాగవతంలో చెప్పిన మాట. నా గురించి కంటే నా భక్తుల గురించి కీర్తించేవాడంటే నాకు ఎంతో ఇష్టము అంటాడు. అందుకే భాగవతం మొత్తం కూడా భక్తుల యొక్క కథలే కదా. అలాంటి పరమ ఉత్కృష్టమైనటువంటి 12 భక్తుల కథలను క్లుప్తంగా ఈ ధనుర్మాస శుభవేళ మరొక 4 రోజుల్లో గోదా రంగనాథ కళ్యాణం పరమాద్భుతమైనటువంటి భోగి పండుగ రాబోతుంది. ఈ మహనీయమైనటువంటి ఘట్టంలో తెలుసుకొని తరించి శ్రీమన్నారాయణుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దామా మరి. ఈ యొక్క ఆల్వారులో మొట్టమొదటి ఆల్వార్ పొయ్యిగై ఆల్వారు. వీరు పాంచజన్యముఖ అంశతో జన్మించినారు. కాంచీపురంలోని సరస్సులో తామర పువ్వులో జన్మించినారు. రెండవ ఆల్వారు పేరు పూదత్త ఆల్వారు. కౌమోదకీగది అంశతో మహాబలిపురంలో పూతోటలో జన్మించినారు వీరు. పేయాల్వార్ నందక ఖడ్గం అంశతో మైలాపురంలోని బావిలో వీరు కూడా పువ్వులోనే జన్మించినారు. వీరు ముగ్గురు కూడా అయోనిజులు. ద్వాపర యుగం చివరలో 5 రోజుల వ్యవధిలో వీరు జన్మించినారు అని తెలియజేస్తూ ఉన్నారు. వీరు ముగ్గురు కూడా భక్తిని విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తిభావంతో అంతటా కూడా తీర్థయాత్రలు చేస్తూ ఒకానొక చోట కలుసుకున్నారు. వారు ఒక తీవ్రమైనటువంటి వర్షం పడేటువంటి ఒకానొక సమయంలో ఒక చిన్న గదిలో వీరు ముగ్గురు కలుసుకున్నారు. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు వీరిని భక్తిని పరిశీలించాలి, పరీక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక వృద్ధ భక్తుడి వేషంలో వారి దగ్గరికి వచ్చి, నాయనా చలితో వణికిపోతున్నాను, కాస్త స్థలం ఇస్తారా అని అడిగినారు. అక్కడ ముగ్గురు నిలబడడానికి మాత్రమే స్థలం ఉన్నది. అప్పుడు ఆ ముగ్గురు కూడా అంతటి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మేమిస్తామంటూ వర్షంలో బయటికి వచ్చి ఆ యొక్క వృద్ధ రూపంలో ఉన్న నారాయణునికి స్థలం ఇచ్చే ప్రయత్నం చేసినారు. వారి యొక్క త్యాగ నిరతికి వచ్చిన నారాయణుడు వారి ముందు ప్రత్యక్షమై వారికి ముక్తిని ఇచ్చినాడు అని, ఇది వారి యొక్క జీవితంలో అత్యుత్తమమైనటువంటి ఘట్టము అని మనకు ఆల్వారుల చరిత్రలో చెప్పడం జరుగుతున్నది. ఆ తర్వాత 4వ ఆల్వారు తిరుమలిశై ఆల్వారు. వీరినే భక్తిసారుడు అంటారు. సుదర్శన చక్రం అంశతో వీరు జన్మించడం జరిగినది. వీరికి కనికన్నన్ అనేటువంటి శిష్యుడు ఉండేవారు. అతడిని రాజు తను కోరింది చేయలేదు అనేటువంటి ఉద్దేశంతో రాజ్యం నుంచి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు నా శిష్యుడు లేని చోట నేను ఉండను అని ఈ యొక్క తిరుమలశై ఆల్వారు గారు కూడా ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోతూ, స్వామి నేను ఉండే చోట నీవు ఉండాలి కాబట్టి రంగనాథ నీవు ఆదిశేషుణ్ణి చుట్టపెట్టుకొని నాతో వెనక్కురా అని ఒక కీర్తన పాడారు. ఆ కీర్తనకు పొంగిపోయినటువంటి రంగనాథుడు వీరు వెంటే పరిగెత్తుకుంటూ విగ్రహంతో సహా పరిగెత్తుకుంటూ గుళ్ళో నుంచి బయటికి రావడం రాజు చూసి ఆశ్చర్యపోయి వారి భక్తికి మెచ్చి క్షమాపణ కోరడం జరిగింది. అది వీరి యొక్క శక్తి, భక్తి యొక్క గొప్పతనం అన్నమాట. వీరు ఆ తర్వాత 5వ ఆల్వార్ నమ్మాల్వార్. వీరిని శటకోపులు అంటారు. ఆల్వార్లకు నాయకుడు వంటి వారు అని వీరికి పేరు. విశ్వక్సేన అంశతో వీరు జన్మించినారు. పుట్టినది మొదలు 16 ఏళ్ల వరకు కనీసం పాలు కూడా తాగకుండా చింత చెట్టు త్వరలో ధ్యానంలో ఉండిపోయారు. మహానుభావులుగా వీరు కీర్తి పొందినటువంటి ఆల్వార్లు. ఆ తర్వాత 6వ ఆల్వారు మధుర కవి ఆల్వార్. వైనతేయ అంశతో జన్మించినారు. నమ్మాల్వారు గారి శిష్యులు వీరు. భగవంతుని కన్నా గురువే గొప్పవాడు అని నిరూపించినటువంటి వారు వీరు. వీరు నమ్మాల్వారు గారి మీద కీర్తనలు పారారు. ఈ యొక్క 12 మంది ఆల్వార్లు కలిసి 4000 కీర్తనలు, పాశురాలు, దానినే ప్రబంధము అంటారు కదా, పాడితే ఈ ఒక్క మధుర కవి ఆల్వారు గారే నమ్మాల్వారు గారి మీద కీర్తనలు పాడడం జరిగిందనమాట. అంటే గురువు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసం వచ్చినటువంటి మహానుభావులు వీరు. ఆ తర్వాత వారు కులశేఖర ఆల్వార్. వీరు కౌస్తుభమణి అంశతో జన్మించడం జరిగినది. రాముడంటే వీరికి మహాప్రాణము. వీరు కేరళ రాజు. వీరు రామాయణాన్ని వింటూ అందులో లీనమైపోయేవారు. లీనమైపోయి
సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకొని పోయాడు. రాముడు యుద్ధానికి వెళ్తున్నాడని రామాయణంలో చెబితే, రామునికి తోడుగా యుద్ధానికి నేను వెళ్తానంటూ సైన్యాన్ని సిద్ధం చేసుకొని రామేశ్వరంలో ఉన్నటువంటి సముద్రం దాకా వెళ్ళారట. వీరి భక్తితో ఇప్పుడు వెంకటేశ్వరుడు కొన్ని లక్షల మంది రోజు ఒక్క క్షణం దర్శనం కోసం ప్రాకులాడేటువంటి ఆ వెంకటేశ్వరుడి గడపగా మారిపోయి అనుక్షణము స్వామిని చూస్తూ తరించిపోతూ ఉన్నారు. కులశేఖర పడి అంటారు ఆ స్వామివారి ద్వారము దగ్గర ఉండేటువంటి ఆ గడపను. ఆ పడి ఈ యొక్క ఆళ్వార్ గారు మారిపోయాడు. ముకుందమాల రచించినది ఈ యొక్క ఆళ్వార్ గారే. ఆ తర్వాతి 8వ ఆళ్వార్ పెరియ ఆళ్వార్. వీరనే విష్ణు చిత్తుడు అంటారు. వీరు గరుత్మంతుని అంశ. దేవుడికి దిష్టి తగులుతుందేమో అని పల్లాండు పల్లాండు అని ప్రసిద్ధమైనటువంటి కీర్తన రచించినది వీరే. వీరిది వాత్సల్యమైనటువంటి భక్తి. వీరికి భూదేవి ఆండాల్ అంశతో గోదాదేవిగా తులసీవనంలో జన్మించడం జరిగినది. ఆవిడయే 9వ ఆళ్వార్. 9వ ఆళ్వారు. 12 మంది ఆళ్వార్లో ఏకైక స్త్రీ పెరియాళ్వార్ గారికి తులసీకోటలో దొరికినది. అయోనిజ ఆళ్వార్లలో ఏకైక స్త్రీ. స్వామి కోసం చేసేటువంటి మాలను ముందుగా ఆ గోదాదేవి ధరించి మురిసిపోయి ఆ తర్వాత స్వామికి ధరింపజేసేది. రంగనాథున్నే వివాహం చేసుకోవాలి అని పట్టుపట్టి తిరుప్పావై రాసి ఆ ధనుర్మాస వ్రతం ఆచరించి ఆ యొక్క రంగనాథునిలోనే ఐక్యమైపోయినటువంటి మహనీయురాలు యొక్క గోదాదేవి. ఆ తర్వాత 10వ ఆళ్వారు తొండరప్పుడియాళ్వార్. వనమాల అంశగా వీరు చెప్పబడుతూ ఉన్నారు. భగవంతునికి పూలమాలలు కట్టివ్వడమే వీరి యొక్క భక్తి. రంగనాథుని పాదధూళి తలదాల్చిన భక్తుల పాదధూళి నాకు చాలు అంటూ వీరు తరించిపోయేవారు. అంటే రంగనాథుని భక్తులే నాకు దైవాలతో సమానము అంటూ ఉండేవారు. అట్లా అందుకే వీరి పేరు కూడా తొండరప్పొడి అంటే భక్త పాదధూళి అని అన్నారనమాట. అంతటి మహనీయులు అనమాట. కాబట్టి అందుకే భక్తుల గురించి వింటే స్వామి పొంగిపోతారు. ఆ తర్వాత 11వ ఆళ్వార్ గారు తిరుప్పాణాళ్వార్. శ్రీవత్సాంశతో వీరు జన్మించినారు. వెనుకబడిన కులంలో జన్మించినా కూడా కావేరీ గట్టున ఉండి స్వామివారిని కీర్తిస్తూ ఉండేవారు. వీరు భక్తికి మెచ్చినటువంటి రంగనాథుడు అర్చకునికి స్వప్న దర్శనం ఇచ్చి వీరిని భుజాల మీద ఎత్తుకొని నా గర్భగుడిలోకి తీసుకుని రమ్మని ఆదేశం ఇచ్చినారు. ఆ యొక్క గర్భగుడిలో ఆ స్వామివారిని పాపాద మస్తకము వర్ణిస్తూ దర్శిస్తూ ఆ స్వామిలోని ఐక్యమైనటువంటి మహానుభావులు ఈ తిరుప్పానాళ్వార్ గారు. ఇక చిట్ట చివరిగా తిరుమంగయ్యాళ్వార్ గారు. శార్గం అంశతో వీరు జన్మించడం జరిగినది. వీరు ఒక దొంగగా ఉండి భార్య కోసం భక్తుడిగా మారారు. ఒకసారి లక్ష్మీనారాయణులే వీరి ఎదుటగా వీరి భక్తిని పరిశీలించడం కోసం ప్రత్యక్షమైతే వారి దగ్గర కూడా మొత్తం నగలను దోపిడీ చేశారు. ఇప్పటికి కూడా శ్రీరంగంలో దోపు ఉత్సవం అనేది వీరి పేరు మీద జరుగుతూ ఉన్నది. అది వీరి యొక్క విశిష్టమైనటువంటి స్థితి. ఈ విధంగా 12 మంది ఆళ్వారులు కూడా భక్తి యొక్క పరాకాష్ఠను చూపించినారు. ఒకరు రాజు, ఒకరు భిక్షగారు, ఒకరు స్త్రీ, ఒకరు దొంగ, ఒకరు యోగి, కులము, ధనము, లింగము ఏది భక్తికి అడ్డం కాదని నిరూపించినారు ఈ 12 మంది ఆళ్వారులు. వీరికి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రమే ఊపిరి. ధనుర్మాసంలో వీరిని స్మరించుకోవడం వల్ల మనలో భక్తి భావం రెట్టింపు అవుతుంది. ఈ 12 మంది మహనీయులైనటువంటి భక్త కోటికి చెందినవారు అని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు చెప్పినాడు. అందుకే ప్రతి వైష్ణవ దేవాలయంలోని 12 మంది ఆళ్వారుల విగ్రహాలు కూడా ఉంటాయండి. ప్రసిద్ధంగా నారాయణుని యొక్క విగ్రహాలతో పాటు గర్భాలయంలో ఎలా ఉంటాయో చుట్టూ కూడా ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు కొత్తగా నిర్మించిన యాదాద్రి ఆలయంలో చాలా అద్భుతంగా ఉన్నాయి. మొన్న ఈ మధ్య వెతి చూశాను, చాలా అద్భుతంగా చెక్కారు 12 మంది ఆళ్వారుల విగ్రహాలు. ఆ విధంగా అనేకమైనటువంటి వైష్ణవ ఆలయాలలో కూడా ఈ విగ్రహాలు అనేవి ఉంటాయి. కాబట్టి అంటే దైవంతో సమానమైనటువంటి స్థితిని పొందినటువంటి మహానుభావులు భక్తి చేత భగవానుడు తొందరగా ప్రసన్నుడవుతాడు నిరూపించినటువంటి మహనీయులు ఈ ఆళ్వారులు. కాబట్టి వారి గురించి ఎవరు స్మరిస్తారో వారి జన్మలు ధన్యమవుతాయి. అలాంటిది అది కూడా ఈ ధనుర్మాసం లాంటి పవిత్రమైన సమయంలో స్మరిస్తే ఇక చెప్పాలా. కాబట్టి ఆ యొక్క ఆళ్వార్ల గురించి వీడియో చేయాలంటే చాలా కష్టం. ఒక్కొక్కరి గురించి చేయాలంటే ఈజీగా 20 నిమిషాలు వీడియో చేయాలి. కానీ అతి సంక్షిప్తంగా మీకు వారి గురించినటువంటి జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేసినాను. ఈ వీడియో మీకు నచ్చింది అని భావిస్తున్నాను. నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. స్వస్తి.